హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు శ్రీనివాస మంగపురం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మూవీస్ కోసం. సో లేట్ చేయకుండా స్టోరీ వినిద్దాం పదండి. ఈ స్టోరీ వచ్చేసి తిరుపతిలో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ పెద్దిరెడ్డి అని ఆ తిరుపతిలో పెద్ద కింగ్ అన్నమాట. సో అతను ఒక కుర్రాడిని పట్టుకొని చితక్ కొడుతూ ఉంటాడు. మ్యాటర్ ఏంటంటే ఆ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి అలా లేపుకెళ్లాలని చూస్తాడు. సో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో పెద్దిరెడ్డి వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి పిచ్చ కొట్లు కొడతాడు. దీన్ని బట్టి తిరుపతి మొత్తం పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉంటుంది అని పబ్లిక్ కి పక్కగా అర్థమైపోతుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో శ్రీను తిరుపతిలో ఎంట్రీ ఇస్తాడు. ఈ కొట్టుడు చూసి పక్కన ఉన్న వాడిని అడిగితే ఇక్కడ అంతా పెద్దిరెడ్డిదే లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి చెప్తాడు. అసలు శ్రీను తిరుపతికి ఎందుకు వచ్చాడంటే తన అంకుల్ ఫ్రెండ్ అయిన బాల ఇంట్లో ఉండి ఏదో ఒక పని చూసుకోవడానికి అయితే వస్తాడు. ఈ బాలకి పెళ్ళైపోయి వైఫ్ తో ఉంటాడు. చిన్న చిన్న ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేస్తుంటాడు. ఇక్కడే మనకి మెయిన్ విలన్ నారాయణ ఎంట్రీ ఇస్తాడు. వీడికి తిరుపతి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఫుల్ ఆశ అన్నమాట. కానీ దానికి పెద్దిరెడ్డి అడ్డుగా ఉంటాడు కదా. సో వాడిని లేపేయాలని ప్లాన్ చేస్తుంటాడు. కట్ చేస్తే మన హీరో శ్రీను ఒక గుడికైతే వెళ్తాడు. అక్కడ మంగ అనే మన అందమైన హీరోయిన్ ని చూసి ఫస్ట్ సైట్ లోనే ఫుల్ గా లవ్ లో పడిపోతాడు. ఇక్కడ కిక్కిచ్చే ట్విస్ట్ ఏంటంటే ఆ మంగ ఎవరు కాదు, సాక్షాత్తు ఆ పెద్దిరెడ్డి కూతురే. సో మన హీరోయినే. అలా ఒక రోజు శ్రీను టీ తాగుతా ఉంటే బాబు అని ఒకడు పరిచయం అవుతాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ బాబు హెల్ప్ తో పెద్దిరెడ్డి ఇల్లు ఎక్కడుందో తెలుసుకొని మంగని చూడడానికి అక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ డే నుంచి మంగ ఎక్కడికి వెళ్తే అక్కడికి సీను అయితే వెళ్తుంటాడు. ఫాలో అవుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఫుల్ కామెడీ ఏంటంటే తను ఫాలో అవుతున్నట్టు కాకుండా మంగ తన్ని ఫాలో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ తన ముందే తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మంగ ఒక మొబైల్ షాప్ కి అయితే వెళ్తుంది. సో దానికంటే ముందే శ్రీను ఆ మొబైల్ షాప్ లో ఉంటాడు. సో తను షాప్ లోకి రాగానే యాక్టింగ్ అయితే మొదలు పెడతాడు. ఏమంటాడంటే నీకు నేను ఇష్టమైతే డైరెక్ట్ చెప్పేయచ్చు కదా, ఇలా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి రివర్స్ గేర్ వేస్తాడు. దాంతో మంగకి ఏం అర్థం కాక అలా షాక్ లో ఉండిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మంగ ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే పెద్దిరెడ్డి చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అన్నమాట ఆ ఇంట్లో. సో ఇక నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఉండేది మంగ వాళ్ళ అమ్మ, బాబాయ్, పిన్ని, వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు. సో అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకున్నాం కదా. అలా ఒక రోజు మంగకి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వాళ్ళ మేనత్త ఊరు వెళ్లాలని ఆశగా ఉంటుంది. కానీ పెద్దిరెడ్డి మాత్రం అస్సలు ఒప్పుకోడు. అత్తే కదా ఇక్కడికి వస్తుందిలే అని చెప్పేసి ఆపేస్తాడు. దాంతో మంగ కూడా సైలెంట్ అవుతుంది. మరొక పక్క శ్రీను తన ఫ్రెండ్ బాబుని తన రూమ్ కి తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఒక రోజు రాత్రి మంగకి శ్రీను కల్లోకి వచ్చి భయపెడుతున్నట్టుగా తనకు అనిపిస్తుంది. ఆమె ఉలిక్కి పడి లేవడంతో ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడతారు. కానీ మంగ మాత్రం నిజం ఎవరికి చెప్పదు. పెద్దిరెడ్డికి మాత్రం తన కూతురు ఏదో దాస్తుందని లైట్ గా డౌట్ వచ్చి కొంచెం కన్నేసి పెడతాడు తన మీద. నెక్స్ట్ డే మంగ ఒక థియేటర్ లో డ్రామా ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. అక్కడికి శ్రీను కూడా వచ్చేస్తాడు. మంగ స్టార్టింగ్ డైలాగ్స్ బాగానే చెప్తుంది కానీ పోను పోను అలా ఎందుకో నత్తొస్తూ ఉంటది. సో ఆగిపోతుంది, డైలాగ్ చెప్పదు. ఆ షో ప్రొడ్యూసర్ కోపంతో సరిగ్గా చేయకపోతే షోలో నుంచి తీసేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. మంగ ఫుల్ అప్సెట్ అయిపోయి బయటకు రాగానే శ్రీను గాడు ఎదురవుతాడు. అసలు నీకు డైలాగ్ చెప్తుంటే అలా నత్తెందుకు వస్తుంది, ఎందుకు భయపడుతున్నావు అని అడిగితే నా ఇష్టం నీకెందుకు, నాతో మాట్లాడకు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. కానీ మంగని ఫాలో అవుతున్న శ్రీనుని పెద్దిరెడ్డి మనుషులు చూసేసి అటాక్ చేయడానికి వస్తారు. మనడు మామూలుడు కాదు కదా, వాళ్ళందరినీ చితక్ కొడతాడు. ఆ దెబ్బలు తిన్న వాళ్ళు వెళ్లి మంగ వాళ్ళ బాబాయ్కి కంప్లైంట్ చేస్తారు. సో వాడు వెళ్లి మంగని అడిగితే తను జస్ట్ నా ఫ్రెండ్ అని చెప్పేసి అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. బాబాయ్ కూడా ఆ మ్యాటర్ ని లైట్ తీసుకుంటాడు. నెక్స్ట్ డే థియేటర్ లో మంగ మళ్ళీ డైలాగ్స్ మర్చిపోతా ఉంటే శ్రీను డైరెక్ట్ గా స్టేజ్ మీదకి ఎక్కేసి ఫుల్ మోటివేషన్ అయితే ఇస్తాడు. దానికి డైలాగ్స్ ఎలా చెప్పాలో మొత్తం ప్రాంప్ట్ కూడా ఇచ్చేస్తాడు. శ్రీను అలా స్టేజ్ మీద చెప్పగానే మంగ ఇరగదీసే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే వాడిని చూడగానే ఏదో డిఫరెంట్ గా తనకు అనిపిస్తుంది. సో ఇరగదీసేస్తుంది. ఇక ఆ యాక్టింగ్ చూసి అందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారు. మంగ కూడా శ్రీనుతో క్లోజ్ అయిపోయి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక శ్రీను తన మనసులో ఉన్న లవ్ మంగకి చెప్పేద్దాం అనుకునే టైంలో మంగ పరిగెత్తుకుంటూ వచ్చేసి శ్రీనుని తన ఎంగేజ్మెంట్ కి ఇన్వైట్ చేస్తుంది. అది వినగానే శ్రీనుకి దిమ్మ తిరిగిపోద్ది. అసలు మంగకి పెళ్లి ఫిక్స్ అయిందని వాడికి అసలు తెలీదు. మంగ ఏమో నా ఎంగేజ్మెంట్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది కదా అని చెప్పేసి అంటది. తను అన్న మాటలకి మన శ్రీనుగాడి గుండె పగిలిపోయినా సరే మంగ ఎంగేజ్మెంట్ కి వెళ్తాడు. అక్కడ మంగని చూసి పాపం మనడి గుండె కొట్టుకుంటది. సో తను నాదే, ఎట్టి పరిస్థితుల్లోనూ మంగని నేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ డే మంగ బస్ లో వెళ్తా ఉంటే శ్రీను కూడా ఆ బస్ ఎక్కేస్తాడు. రేపు నా బర్త్డే మంగ, నువ్వు నాతో పాటు ఒక చోటికి రావాలి అని చెప్పేసి అడుగుతాడు. ఫ్రెండ్షిప్ ఉండడంతో మంగ కూడా సరే అంటుంది. శ్రీను ఆమెని ఒక కొండ మీద ఉన్న గుడికి తీసుకెళ్తాడు. అక్కడ మంగ చాలా ఫ్రీగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు శ్రీను నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి మంగని కళ్ళు మూసుకోమంటాడు. ఆమె చేతిలో ఒక గన్ పెట్టేసి గాల్లోకి షూట్ చేయమంటాడు. ఆ గన్ సౌండ్ కి మంగ షాక్ అయిపోతుంది. వెంటనే శ్రీను నాకు నువ్వంటే ప్రాణం, నేను ప్రేమిస్తున్నా చెప్పేసి ప్రపోజ్ చేస్తాడు. అది విన్న మంగకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. రే నువ్వెంట్రా, నాకు ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను ఫ్రెండ్ అనుకుంటే నువ్వెంట్రా ఇలా ప్రపోజ్ చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా తిట్టేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మ్యాటర్ ఏంటంటే శ్రీను చేతిలో ఉన్న ఆ గన్ ఎవరిదో కాదు, సరిగ్గా ఒక సంవత్సరం క్రితం మంగ వాళ్ళ నాన్న దగ్గర ఉండే గన్ ఒకటి
అయితే పోతుంది. ఆ గన్ ఏదో కాదు, ఆ గన్ ఇదే. అది శ్రీను దగ్గరికి ఎలా వచ్చిందో అసలు ట్విస్ట్ ముందే ఉందిగా. సరేలే, మంగ కోపంగా వాడి బైక్ దిగేసి ఆటో ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటే శ్రీను సర్ది చెప్పడానికి తన చేయి అయితే పట్టుకుంటాడు. కానీ మంగ అయితే అస్సలు వినదు. అక్కడే మంగ వాళ్ళ బాబాయ్ శ్రీనుని అలా చూసి అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. వీడు నా కూతుర్ని ఏడిపిస్తున్నాడని రాంగ్ వేలో అర్థం చేసుకుని శ్రీను నెత్తి మీద ఒకటి పీకి కారులో కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోతుంటాడు. ఆ టైంలో సడన్ గా వేరే రౌడీలు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అదే టైంలో శ్రీనుగాడు కూడా కాన్షియస్ లోకి వచ్చేసి ఆ రౌడీలందరినీ చితక్ కొట్టి మంగ బాబాయ్ ప్రాణాలు అయితే కాపాడతాడు. ఆ అటాక్ వెనక నారాయణ ఉన్నాడని అందరు అనుకుంటారు, కానీ అసలు మ్యాటర్ వేరేది. అయితే వాళ్ళ మీద అటాక్ చేసింది ఎవరో కాదు, అతను వేరే ఊరికి చెందిన స్వామి అనే మరొక విలన్ అన్నమాట. సో అతను నారాయణతో కలిసిపోయి నిన్న పెద్దిరెడ్డి తమ్ముడి మీద అటాక్ చేసింది నేనే, నువ్వు నాకు సపోర్ట్ చేస్తే తిరుపతి మొత్తం నీకే ఇస్తా అని చెప్పేసి ఒక క్రిమినల్ లాగా ప్లాన్ చేస్తాడు. దాంతో నారాయణ కూడా వాళ్ళతో కలిసిపోతాడు. ఎలాగో వాడు కూడా తిరుపతి కావాలి, సో కలిసిపోతాడు. ఇంతలో మంగ పెళ్లి కోసం వాళ్ళ మీనత్త కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫోటోలు చూస్తా ఉంటే అందులో శ్రీను ఫోటో చూసి ఆమె వెంటనే షాక్ అయిపోతుంది. మంగని పిలిచి సీరియస్ గా వీడవాడు నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. మంగ ఏమో నా ఫ్రెండ్లే అని చెప్పేసి సింపుల్ గా చెప్తుంది. అది వినగానే తను ఇంకా షాక్ లోనే ఉండి వెంటనే శ్రీనుగడి అడ్రస్ కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ శ్రీనుని చూసి వాసుబాబు గారు మీరు ఇక్కడ ఉన్నారంటే మంగ ఎప్పటికీ నీది కాలేదు కదా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. దానికి శ్రీను ఏమాత్రం భయపడకుండా మంగ ఎప్పటికీ నాదే, ఆమె కోసం నేను బళ్ళారి నుంచి తిరుపతి వచ్చాను అని షాకింగ్ డైలాగ్ కొడతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక్కడే శ్రీను యొక్క అసలు ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. శ్రీను అసలు పేరు వాసుబాబు, వాళ్ళ ఊరు బళ్ళారి. ఆ బళ్ళారి మొత్తానికి కింగ్ అయిన నాయుడు గారి సొంత మనవడే ఈ శ్రీను. ఆ ఊర్లో నాయుడు గారికి ఉన్న గౌరవం అంతా ఇంత కాదు. ఎప్పుడు జనం వింటే ఉంటారు కాబట్టి అందరూ దేవుళ్ళ కొలుస్తారు. కానీ వాడికి పగవాడు ఒకడు ఉన్నాడులే, వాడే ఆ స్వామిగాడు. ఇందాక చూశాం కదా, ఆ స్వామిగాడు ఎలాగైనా నాయుడు కుటుంబాన్ని లేపేసి వాళ్ళ పరువు తీసి బళ్ళారిని తానే ఏలాలని కసితో రగిలిపోతూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ మనం ఒక 1 year బ్యాక్ అయితే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. ఆ స్వామిగాడు కొడుకులు కావాలనే నాయుడు గారి పరువు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు మన హీరో సీను గారి ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళందరినీ చితక్ కొడతాడు. అక్కడికి వాళ్ళ తాతయ్య నాయుడు వచ్చి శ్రీను మీద కోప్పడతాడు. ఒంటరిగా ఇలాంటి ఫైట్స్ చేయొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే శ్రీను చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ అయితే చనిపోవడంతో తాతయ్య వాడికి సర్వస్వం. సో వాళ్ళ తాతయ్యకి శ్రీను అంటే ప్రాణం. వాడిని పోగొట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. శ్రీనుకి కూడా తాతయ్య అంటే చాలా పిచ్చి ప్రేమ అన్నమాట. ఆయన్ని ఎవరైనా ఒక్క మాట అన్న కూడా తట్టుకోలేడు. వెంటనే వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించేస్తాడు. ఇదే టైంలో మంగ వాళ్ళ మేనత్త ఊరు బళ్ళారికి అయితే వచ్చేస్తుంది. రాగానే ఎవరిని కలవకుండా డైరెక్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీను దగ్గరికి అయితే వెళ్తుంది. రేపు నీ బర్త్డే కదా, నీకు ఒక రేంజ్ లో సర్ప్రైజ్ ఇస్తా, నాతో పాటు రావాలి కదా అని చెప్పేసి అడుగుతుంది. శ్రీను కూడా సరే అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ డే మంగ వాడిని ఒక కొండ మీద ఉన్న గుడి దగ్గరికి తీసుకెళ్తది. అక్కడ శ్రీను చేతిలో ఒక గన్ పెడుతుంది. ఆ గన్ ఎవరిదో కాదు, వాళ్ళ నాన్న పెద్దిరెడ్డికి సంబంధించిన ఆ గన్నే. సో ఆ గన్ తో గాల్లోకి ఫైర్ చేసి శ్రీనుకి షాక్ ఇస్తుంది. అప్పుడే మంగ తన మనసులో ఉన్న అసలు నిజాన్ని బయటపెడుతుంది. 10 ఏళ్ల వయసులో నిన్ను చూసినప్పుడే ప్రేమలో పడిపోయానురా, అప్పటి నుంచి నా గుండెల్లో నువ్వే ఉన్నావని చెప్తుంది. ప్రతి సంవత్సరం మా అత్తయ్య ఇంటికి వచ్చేది కేవలం మా అత్తయ్య కోసం కాదు, నీ కోసమే, నీతో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే అని చెప్తుంది. నా ప్రేమను నువ్వు గుర్తిస్తావని ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నా అని చాలా ఎమోషనల్ గా ఓపెన్ అవుతుంది. ఆ మాటలు విన్న శ్రీనుకి అప్పటిదాకా ఉన్న ఒక ఫీలింగ్ కంప్లీట్ గా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా తన్ని ఒక ఫ్రెండ్ లాగానే చూశాడు, కానీ తను చెప్పిందంతా విన్నాక మాత్రం మనడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మంగ తనని ఎంతలా ప్రేమిస్తుందో అర్థం చేసుకుని వాడి మనసులో కూడా మంగ మీద ఒక ఫీలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు కూడా నువ్వంటే ఇష్టమే అని చెప్పేసి శ్రీను అలా చెప్పేసరికి సో తన హ్యాపీనెస్ కి అవధులు అయితే ఉండవు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ ఒక రేంజ్ లో స్టార్ట్ అవుతుంది. ఫుల్ గా టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇక్కడే అసలు విలన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉండడం ఆ స్వామిగాడి కొడుకు చూసి వెంటనే పెద్దిరెడ్డికి కాల్ చేసి నీ కూతురు ఇక్కడ ఎవరితోనో సరసాలాడుతుంది అని చెప్పేసి పుల్ల పెడతాడు. అది వినగానే పెద్దిరెడ్డికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వెంటనే తన చెల్లికి కాల్ చేసి మంగ ఎక్కడుంది అని చెప్పేసి అడిగితే ఆమె బయటికి వెళ్ళిపోయింది అన్న అని చెప్తుంది. దాంతో పెద్దిరెడ్డికి ఫుల్ కోపం వచ్చేసి వెంటనే మంగని తిరుపతికి పంపించేసాయి అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. సో వాళ్ళ అత్తయ్య చాలా టెన్షన్ పడిపోతూ సీరియస్ గా మంగకి కాల్ చేసి నీ మ్యాటర్ నాన్నకి తెలిసిపోయింది, నువ్వు ఎవరితోనే తిరుగుతున్నావని ఆయనకి ఎవరు చెప్పేశారు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అది వినగానే మంగకి గుండె అయిపోయినంత పని అవుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోతే ఇక లైఫ్ లో శ్రీనుని కలవలేనేమో అని చెప్పేసి చాలా భయంతో వణికిపోతూ ఉంటది. శ్రీను దగ్గరికి వెళ్లి మా నాన్న చాలా స్ట్రిక్ట్, ఇప్పుడు తిరుపతి వెళ్తే ఏమవుతుందో అని చాలా ఏడుస్తుంది. అప్పుడు శ్రీను ఆమెకి ధైర్యం చెప్తూ ఏం జరిగినా సరే నేను నీ చెయ్యి అస్సలు వదలను అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. అయినా కూడా మంగ సైలెంట్ గా ఉండదు. చాలా భయపడిపోవడంతో వెంటనే గుడిలో అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం తీసుకుని వచ్చి మంగ మెడలో వేసేస్తాడు. ఈ రోజు నుంచి మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్తాడు. దాంతో మంగ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి మా నాన్నని నేనే ఒప్పిస్తాను అని చెప్పేసి శ్రీనుని గట్టిగా హక్ చేసుకుంటది. సరిగ్గా అప్పుడే వాళ్ళ మీద ఆ స్వామిగడి మనుషులు విపరీతంగా అటాక్ చేస్తారు. మన శ్రీనుగడు ప్రాణాలకి తెగించి సింగిల్ గా అందరినీ లేపేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు చాలా మంది ఉండడంతో ఇంకా మనోడు మాత్రం ఏం చేస్తాడు, సో
కొట్టలేకపోతాడు. ఆ రౌడీలు మంగని గట్టిగా పట్టుకొని ఆమె తలని ఒక పిల్లర్ కి బలంగా పదే పదే కొడతారు. ఆ దెబ్బలకి మంగ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడే పడిపోతుంది. వాళ్ళు శ్రీనుని కూడా లేపేయబోతూ ఉండగా కరెక్ట్ టైం కి శ్రీను వాళ్ళ తాతయ్య నాయుడు గారు ఎంట్రీ ఇచ్చి ఆ స్వామి గారి కొడుకుని స్పాట్ లోనే నరికేస్తాడు. వెంటనే శ్రీనుని మంగని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ పెద్దిరెడ్డితో ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తుంది. మంగ తలకి బలమైన గాయం అవ్వడం వల్ల నరాలు డ్యామేజ్ అయ్యాయని, దానివల్ల ఆమె గతం మొత్తం మర్చిపోయిందని, బహుశా ఆ మెమరీ లాస్ ఎప్పటికీ రికవరీ అవ్వకపోవచ్చు అని చెప్తుంది. ఆ మాట వినగానే పెద్దిరెడ్డి షాక్ లో ఉండిపోతాడు. ఇక మంగని తీసుకొని ఎలాగైనా తిరుపతి వెళ్లిపోవాలని, ఇక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి ఆమెకి ఎప్పటికీ చెప్పకూడదని డిసైడ్ అవుతాడు. అప్పుడే వాళ్ళ మేనత్త మంగ మెడలో ఉన్న ఆ మంగళసూత్రాన్ని పెద్దిరెడ్డికి చూపిస్తుంది. అది చూడగానే ఆయనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. తన కూతురు ఈ దారుణ స్థితికి కారణమైన ఆ కుర్రాడి ముఖం కూడా చూడకూడదని ఫిక్స్ అయిపోతాడు. చూడమ్మా, నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే, నా ఇంటికి రావాలి అనుకుంటే ఈ ఊర్లో జరిగిన దాని గురించి ఎప్పటికీ మంగకి గాని ఇంట్లో వాళ్ళకి గాని అస్సలు చెప్పొద్దు అని తన చెల్లి చేత ప్రామిస్ చేయించుకుంటాడు. వాళ్ళ అత్తయ్య కూడా మాట ఇవ్వడంతో ఇక్కడతో ఈ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఒక బిగ్ టర్న్ అయితే తీసుకుంటది. కట్ చేస్తే శ్రీనుగాడు కాన్షియస్ లోకి రాగానే వాళ్ళ అత్తయ్య అసలు విషయం చెప్తుంది. పెద్దిరెడ్డి మంగని తీసుకుని తిరుపతి వెళ్లిపోయాడని. సో అది వినగానే శ్రీనుగాడి గుండె ముక్కలైపోతుంది. నా వల్లే మంగకి ఈ గతి పట్టింది అని ఫుల్ గిల్టీగా ఫీల్ అయిపోయి పిచ్చోడ్లా ఏడుస్తుంటాడు. వాళ్ళ తాతయ్యకి వాడిని అలా చూసి కోపం వచ్చేసి గతం మర్చిపోయి లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వు అని చెప్పేసి గట్టిగా చెప్తాడు. మన శ్రీనుగాడేమో అవన్నీ వినడు కదా, మంగని మర్చిపోలేక నరకం అనుభవిస్తూ ఉంటాడు. సో వాళ్ళ తాతయ్య వాడిని అలా చూసి ఉండలేక వాడిని బళ్ళారిలోనే ఉంచకుండా బెంగళూరులో ఒక ఫ్యాక్టరీ చూసుకోమని పంపిస్తే శ్రీనుగాడు అబద్ధం చెప్పి మళ్ళీ తిరుపతికి వచ్చేస్తాడు. తన్ని చూస్తే మంగకి గతం ఏమైనా గుర్తొస్తుందేమో అని పదే పదే ఆమె కళ్ళు ముందు తిరుగుతాడు. కానీ మంగకైతే ఏమీ గుర్తురాదు. మనం చూసాం కదా. అప్పుడే శ్రీను ఒక డిసిజన్ తీసుకుంటాడు. గతం గుర్తురాకపోతే ఏంటి, మళ్ళీ మంగ నా ప్రేమలో పడేలా చేస్తాను అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోయి స్టోరీ ప్రెజెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. శ్రీను అబద్ధం చెప్పి తిరుపతి వచ్చాడని తెలిసి వాళ్ళ తాతయ్య నాయుడు ఫుల్ ఫైర్ మీద అక్కడికైతే వచ్చేస్తాడు. అప్పుడు శ్రీను తాతయ్య కాలు పట్టుకుని, తాతయ్య నేను మంగని ప్రాణంగా ప్రేమిస్తున్నా, తను లేకుండా బ్రతకలేను అని చెప్పేసి ఎమోషనల్ అవుతాడు. వెంటనే తాతయ్య నేను వెళ్లి ఆ పెద్దిరెడ్డితో మాట్లాడి నీ పెళ్లి చేస్తా పదరా అని చెప్పేసి అంటాడు. కానీ శ్రీను ఆపి, మంగ నన్ను మర్చిపోయింది తాతయ్య, తను పెళ్లికి ఇంకా 4 రోజులే టైం ఉంది. ఈ 4 రోజుల్లో నా ప్రేమని మంగకి అర్థమయ్యేలా చేస్తా, నాకా ఆ ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి బ్రతిమలాడతాడు. తాతయ్య కూడా సరే అని చెప్పేసి నా మనవడిని గాని మంగని గాని ఎవడైనా టచ్ చేస్తే వాడిని లేపేస్తా అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంతలో మంగ వల్ల బాబాయ్ శ్రీను తన ప్రాణాలు కాపాడాడని తీసుకెళ్లి పెద్దిరెడ్డికి పరిచయం చేస్తాడు. మంగని ఏడిపించిన విషయం కవర్ చేసేసి వాడిని హీరోని చేస్తాడు. పెద్దిరెడ్డి కూడా శ్రీనుకి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే శ్రీను వాళ్ళ అంకుల్ కి ఆ పెళ్లి కాంట్రాక్ట్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే వాడికి పాపం జాబ్ లేదు కదా. సో పెద్దిరెడ్డి ఆ శ్రీను వాళ్ళ అంకుల్ కి ఆ పెళ్లి కాంట్రాక్ట్ అయితే ఇచ్చేస్తాడు. అలా శ్రీను పెద్దిరెడ్డి ఇంట్లోనే సెటిల్ అయ్యి మంగ వెనకాలే తిరుగుతూ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మాటలో చెప్పలేను, నువ్వు లేకుండా నేను లేను అని చెప్పేసి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ మంగ అవేమి పట్టించుకోకుండా ఫుల్ అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా 3 డేస్ గడిచిపోతాయి. ఫైనల్ గా పెళ్లి రోజు రానే వస్తుంది. మంగ పెళ్లి కూతురులా రెడీ అయ్యి శ్రీని పిలుస్తుంది. మనడు ఎంతో ఆశగా లోపలికి వెళ్తే నా లగేజ్ తీసుకెళ్లి కారులో పెట్టు అని చెప్తుంది. ఆ మాటకి శ్రీని గుండె పగిలిపోతుంది. కన్నీళ్లు ఆపుకుంటూ లగేజ్ తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే పెద్దిరెడ్డికి ఒకటి దగ్గర నుంచి కాల్ వస్తుంది. మంగ శ్రీనితో పాటు కారులో ఎస్కేప్ అయిపోతుంది అని. పెద్దిరెడ్డి షాక్ అయి గన్ పట్టుకుని పరిగెడతాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే శ్రీను లగేజ్ పెడుతుంటే మంగ వెనక నుంచి వచ్చి వాడిని గట్టిగా హగ్ చేసుకుంటది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసు లాగేసిందిరా, నువ్వు ఎదురుగా ఉంటే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, మన ఇద్దరికి ఏదో బంధం ఉన్నట్టు ఫీల్ అయ్యాను, అప్పుడే అర్థమైంది నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ మాటలతో శ్రీనుకి పోయిన ప్రాణం కూడా తిరిగి వచ్చేస్తుంది. ఇద్దరు కలిసి అలా కార్లో అక్కడ నుంచి జంప్ అయిపోతారు. ఇంట్లో మంగని వెతుకుతున్న పెద్దిరెడ్డికి తన చెల్లి కనిపిస్తుంది. సో తనైతే ఇక జరిగింది మొత్తం చెప్పేస్తుంది. నీ కూతురుతో ఉన్నది ఎవరో కాదు, గతంలో మీ అమ్మాయి ప్రేమించిన శ్రీను, సో అతని మీద మళ్ళీ ప్రేమ పుట్టింది అని చెప్పేసి నిజం చెప్తుంది. బళ్ళారిని ఏలే నాయుడు గారి మనవడై ఉండి కూడా నీ కూతురి ప్రేమ కోసం మన ఇంట్లో ఒక పనివాడిలా పడి ఉన్నాడు, వాడి ప్రేమ అంత గొప్పది అని చెప్పేసి కళ్ళు తెరిపిస్తుంది. అప్పుడే నాయుడు ఎంట్రీ ఇచ్చి నీ కూతురు మా ఇంట్లో కోడలుగా కాదు ఒక దేవతలా మహారాణిలా ఉంటుంది అని చెప్పేసి మాటిస్తాడు. అప్పుడు పెద్దిరెడ్డికి శ్రీను ప్రేమ ఏంటో అర్థమవుతుంది. కరెక్ట్ గా అదే టైంకి నారాయణ స్వామి కలిసి మంగ శ్రీనుల మీద అటాక్ చేశారని వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక్కడ మన శ్రీనుగడేమో అందరినీ పేకాటాడుతూ ఉంటాడు, అంటే కొట్టిపడేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంకి పెద్దిరెడ్డి అలాగే వాళ్ళ తాతయ్య అక్కడికి చేరుకుని ఆ రౌడీస్ అందరినీ చిత్త కొట్టిపడేస్తారు. ఇక క్లైమాక్స్ లో పెద్దిరెడ్డి శ్రీను దగ్గరికి వచ్చేసి ఒక ప్రామిస్ అడుగుతాడు. మంగకి గతం గురించి ఎప్పటికీ చెప్పొద్దు, ఎందుకంటే మీ ఇద్దరిని విడదీసింది నేనే అని తెలిస్తే నా కూతురు నన్ను అసహించుకుంటుంది, సో తన్ని ప్రెజెంట్ లోనే బ్రతకనివ్వు, సో అప్పుడే తన మనసులో నేను ఉంటాను అని చెప్పేసి ప్రామిస్ చేసుకుంటాడు. శ్రీను సరేనని మాటిస్తాడు. ఇక ఫైనల్ గా శ్రీను మంగ ఇద్దరైతే ఒకటైపోతారు. ఆ గన్ మ్యాటర్ గుర్తుందా ఫ్రెండ్స్, మంగ ఆ గన్ ని వాళ్ళ ఇంట్లోనే దొంగిలించి బర్త్డే రోజు శ్రీనికి గిఫ్ట్ గా ఇచ్చిందన్నమాట. సో ఎనీవే సినిమా ఎలా అనిపించింది, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.